హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను టమాటా పప్పు చేస్తున్నాను చూడండి. ఇది నా స్టైల్లో చేస్తాను. ఎలా చేస్తానో చూడండి. పప్పు, టమాటాలు, ఒక్క ఉల్లిగడ్డ, చింతపండు, ఒక 5-6 పచ్చిమిర్చి, ఇవన్నీ కట్ చేసుకొని పప్పు కడిగి పెట్టుకుంటాను చూడండి. ఇది పప్పు కడిగి పెట్టేశాను. పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను, టమాటా కట్ చేసి పెట్టుకున్నాను, చింతపండు కడిగి పెట్టుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు అందులో వేస్తాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఎందుకు వేసానంటే నేను ఉల్లిపాయ ఒకటి కొంచెం నూనె వేస్తే ఎంత బాలేని పప్పు కూడా మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. అందుకని వేస్తాను అట్లా. ఇప్పుడు చింతపండు, టమాటాలు వేసేస్తున్నా. టమాటాలు ఒక 4 కట్టింగ్లు అంటే 4 పీసుల్లాగా కట్ చేసి పెట్టుకున్నా. అంతే. కొంచెం నూనె వేస్తున్నాను. ఇది అయిపోయింది కదా, కుక్కర్ పెట్టేస్తాను పొయ్యి మీద. కరెక్ట్ 4 విజిల్లు వచ్చిన తర్వాత నేను బంద్ చేస్తాను. ఎందుకంటే 4 విజిల్లు చాలు. ఎంత బాగా ఉడకంది కూడా ఉడికిపోద్ది. స్టవ్ అంటించేసుకున్న కుక్కర్ పెట్టేసి 4 విజిల్లు వచ్చేదాకా చూసి, విజిల్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇట్లా 4 విజిల్లు వస్తాయన్నమాట. 4 విజిల్లే చాలు, అంతకన్నా ఎక్కువ అవసరం లేనే లేదు. ఎందుకంటే పప్పు బాగాలేని పప్పు కూడా మంచిగా ఉడుకుతుంది. ఏదైనా కానీ పప్పు బాగాలేదు, అయ్యో ఉడకలేదు అని ఫీలింగ్ అవ్వాల్సిన అవసరమే ఉండదు. కొంచెం కంటిన్యూ నేను వీడియోస్ పెట్టట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే షూటింగ్లో బిజీ ఉంటున్నాను. అందుకే దొరికినప్పుడు మాత్రం పెడుతున్నాను. చూడండి, అలా అని పెట్టాను అని అనుకోకండి, పెడుతూ ఉంటాను. మధ్య మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడల్లా నేను ఇంటికి వస్తున్నాను. అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాను కదా, అందుకని నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటున్నాను కనుక ఇంట్లో నేనేం వంట చేసి పెట్టట్లేదు. సో ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ పెడతాను. అండ్ ఇంకా కొంతమంది లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అది మాత్రం చూసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నాకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడైతే పప్పు ఉడికిపోయింది, బంద్ చేస్తున్నాను. పప్పు రుబ్బేసుకుంటాను చూడండి, ఎట్లా ఉడికిందో చూడండి. ఎంత మంచిగా ఉడికింది కదా, ఇట్లా ఉడుకుతుంది అన్నమాట. ఎంత మొండి పప్పు అయినా కానీ, బాగా లేకుండా ఉన్న పప్పు అయినా అట్లా ఉడుకుతుంది అన్నమాట. చూడండి ఎంత బాగా ఉడికింది. ఇప్పుడు పసుపు, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, చిన్న ఉల్లిపాయ దంచి పెట్టుకున్నాను, కరివేపాకు కడిగి పెట్టుకున్నాను. పప్పు పోపు పెట్టేసుకుంటాను. స్టవ్ వెలిగించుకున్న, గిన్నె పెట్టి ఇప్పుడు దీనిలో నూనె వేసేస్తాను. నూనె వేస్తున్నాను. నూనె కొంచెం కాగానే జీలకర్ర, ఆవాలు వేసేస్తాను. కాగింది, ఇప్పుడు జీలకర్ర, ఆవాలు వేసేస్తాను. జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను చూడండి. ఇవైతే కొంచెం కాగినాయి కదా, సిమ్లో పెట్టుకున్నాను నేను. పోపుకి ఎప్పుడు కానీ సిమ్లో పెట్టుకుంటేనే బెటర్. చిన్న ఉల్లిపాయ, సారీ పసుపు వేసింది, కట్ అయింది. పప్పు వేసేసినాం కదా, ఇప్పుడు కొంచెం సేపు ఆయిల్ అదంతా దానికి టేస్ట్ పట్టడానికి ఒక 2 ఉడుకులు ఉడికిచ్చేస్తే పప్పు అయిపోతుంది. చూడండి, అంతే. పసుపు వేసింది కొంచెం మిస్ అయింది, అది కట్ అయిపోయింది, వీడియో రాలేదు.
చూసారా పప్పు ఎట్లా ఉందో. టమాటా పప్పు సూపర్గా ఉంటుంది ఎప్పుడే కానీ. పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. టమాటా పప్పు అంటే ఎవ్వరు తినకుండా ఎవరు ఉండరు, కానీ చేసే విధానాలు కొన్ని కొన్ని డిఫరెంట్ ఉంటాయి అంతే. మా ఇంట్లో మెయిన్ టమాటా పప్పు అంటే కంపల్సరీ టమాటా రసం, టమాటా పప్పు చాలా ఇష్టం అనమాట. పాలకూర పప్పు కన్నా టమాటా పప్పు మా ఇంట్లో బాగా ఇష్టంగా తింటాం అనమాట. అందుకని ఇది చాలా ఇష్టంగా తింటాను కదా, ఊరుకూరుకొని చేస్తూనే ఉంటాను నేను. చూసారా ఉడికిపోయింది. అసలు పప్పు పీస్ లాగా అస్సలు కనబడకుండా ఉడికిపోతుంది అనమాట పోపు పెట్టిన తర్వాత. ఇప్పుడైతే మన పప్పు అయిపోయింది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.